అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముసలపల్లిలో జగ్గన్న తోటల ప్రభల తీర్థానికి ప్రజలు పోటెత్తారు. 11 గ్రామాలకు చెందినటువంటి ఏకాదశ రుద్రులు, ప్రభలు, అలాగే వీరభద్రుని అలంకారంలో అంగరంగ వైభవంగా జగ్గన్న తోటకు తోడుకొని వచ్చి కొలువు తీర్చారు. సాంస్కృతిక సంస్థ చైర్పర్సన్ తేజస్వి ప్రభల తీర్థాన్ని కౌశిక నది దాటుతున్నటువంటి దృశ్యాన్ని వీక్షించారు. జగ్గన్న తోట ప్రభల తీర్థం దిగ్విజయంగా ముగింపుపై మరింత సమాచారం మా ఉమ్మడి గోదావరి జిల్లా సంబంధించినటువంటి కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముసలపల్లిలోని ఈ జగ్గన్న తోట అంతా కూడా జనసంద్రంగా మారింది. ఈరోజు జగ్గన్న తోటలో ఏదైతే ప్రభలోత్సవం ఉందో ఈ ప్రభలోత్సవానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అనేక ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో ఇక్కడ భక్తులు తరలి వచ్చారు. అయితే ఇక్కడ ఏదైతే ఏకాదశ రుద్రులు ఏదైతే ప్రభులు వీరభద్రుని అలంకరణలో ప్రభలు తీసుకొచ్చారో ఆ ప్రభల్ని ఇక్కడ ప్రత్యేకించి భక్తులు పూజించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వారి గమ్యస్థానాలకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పటికే దాదాపుగా చాలా వరకు కూడా జనం ఇప్పటికే తిరుగుముఖం పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ప్రభలు తిరిగి వెనక్కి వెళ్తున్న పరిస్థితి, తీసుకుని వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉంది. మనం ఈ కొబ్బరి తోటలో చూస్తున్నాం, ప్రజలు ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చారో మనం చూడొచ్చు. అంటే 5 నుంచి 6 లక్షల మంది ఇక్కడికి వస్తారని చెప్పి అంచనాతోటి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ ఏదైతే ఈ ప్రభలు 11 గ్రామాలకు సంబంధించిన ప్రభలు ఇక్కడికి ప్రత్యేకించి నిర్వాహకులు తోడుకుని వచ్చిన పరిస్థితి ఉంది. ఈ ప్రభలు ఇక్కడికి వచ్చిన తర్వాత కొబ్బరి తోటలో కొలువు తీరిన తర్వాత ఒక 2-3 గంటల పాటు, అంటే ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రభల ఉత్సవం కంటిన్యూ ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. చాలా ఎక్కడ ఈ మొత్తం నలుమూలల 4 దిశలా కూడా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడే జనం స్తంభించిపోయారు. ఇక్కడ ప్రభలు ఏదైతే ఇక్కడ గంగలకూరు అగ్రహారం, గంగలకూరు ఈ 2 ప్రభలు కూడా ఇక్కడ వరి పొలాల్లోంచి అలాగే కౌశిక నది దాటి ఈ జగ్గన్న తోటకి రావటం ఒక ఆనవాయితీ. పూర్వం నుంచి కూడా అట్లాగే వస్తున్న పరిస్థితి. దశాబ్దాలుగా అంటే 476 సంవత్సరాల పాటు ఈ ప్రభల తీర్థానికి ప్రాచీన చారిత్రకత ఉంది. దీంతో ఈసారి ఇది రాష్ట్ర పండుగగా ఈ ప్రభల తీర్థాన్ని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రకటించిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజున ఈ ప్రభల తీర్థం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈసారి అయితే అన్ని ఏర్పాట్లు చేయడంలో పెద్దగా అధికార యంత్రాంగం భాగస్వామ్యం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే ట్రాఫిక్కి చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ పార్కింగ్ ప్రదేశాలు లేక భక్తులు అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు కూడా ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడికి ఈ జగ్గన్న తోట ఈ కొబ్బరి తోటలో ఎలాంటి గోపురం కానీ దేవాలయం కానీ ఉండదు. అయితే ఇక్కడంతా ఏకాదశ రుద్రులు ఇక్కడ కొలువై శాంతి కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం సమావేశం అవుతారు. ఇది కనుమ రోజున జరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం. అంబాజీపేటలోని 11 గ్రామాల నుంచి, అంటే గంగలకూరు అగ్రహారం నుంచి వీరేశ్వర స్వామి, గంగలకూరు నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, వేగ్గేశ్వరం నుంచి వేగ్గేశ్వర స్వామి, ఇరుసమండ నుంచి రామేశ్వర స్వామి, ఒక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి, అలాగే పెదపూడి నుంచి మేనకేశ్వర స్వామి, ముక్కాముల నుంచి రాఘవేశ్వర స్వామి, ముసలపల్లి నుంచి భోగేశ్వర స్వామి, నేదురు నుంచి చెన్నమల్లేశ్వర, అలాగే పాలకమ్మ నుంచి కూడా చెన్నమల్లేశ్వర, పుల్లేటుకూరు నుంచి అభినవ వేగ్గేశ్వర స్వామిలు ఇక్కడికి ప్రభల రూపంలో వచ్చి ఇక్కడ కొలువు తీరారు. ఇక్కడ లోక కళ్యాణం కోసం ఇక్కడ చర్చించుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడ నానుడి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మొసపల్లి నుంచి ముందుగా భోగేశ్వర స్వామిని ప్రభలు ముందుగా వస్తారు. ఆ భోగేశ్వర స్వామి మిగిలిన ప్రభలకి స్వాగతం పలుకుతూ ఈ తీర్థం కొనసాగుతూ ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు సాయంత్రం 6 గంటల వరకు కూడా చాలా అంగరంగ వైభవంగా, చాలా కోలాహలంగా ఇక్కడ ఈ ముసలపల్లి తీర్థం ప్రభల తీర్థం కొనసాగిందని చెప్పచ్చు. అయితే అనేక ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, కర్ణాటక అలాగే తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి నుంచి వెళ్ళి స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా ఈ తీర్థం చూసేందుకు ప్రత్యేకించి వచ్చారు. అలాగే కొందరు ఎన్ఆర్ఐలు కూడా ప్రత్యేకించి కనుమ రోజున
ఈ ప్రబల తీర్థం చూసేందుకు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది సాంప్రదాయబద్ధంగా రెండెంట్ల బళ్ళు కట్టుకుని కూడా ఈ తీర్థానికి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే 4 వైపులా రోడ్లు ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ చాలా కొంచెం ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది. అలాగే పార్కింగ్ సరైన ప్రదేశాలు లేక ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉంది. ఏదైనా చాలా ప్రశాంత వాతావరణంలో చాలా శోభాయమానంగా ఆధ్యాత్మికంగా ఇది ఒక సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ కూడా ఇక్కడ నినాదాలు చేస్తూ కూడా ఈ ప్రబల తీర్థం జగన్న తోట ప్రబల తీర్థం విజయవంతంగా కొనసాగిందని చెప్పచ్చు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ప్రబల తీర్థం, కోనసీమ జిల్లా నుంచి.